నమస్కారం. నా పేరు గుగ్గిళ్ళ మోహన్. మాది తెలంగాణ జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేట గ్రామం. నేను ప్రస్తుతానికి గల్ఫ్లో ఉంటాను. ఈ మధ్య స్కూల్ బదిలీల విషయంలో బాధాకరమైన విషయం ఏంటంటే మా ఊరు నుంచి బదిలీగా శ్రీమతి అనంతుల సదాలక్ష్మి భాస్కర్ గారు బదిలీపై వెళ్ళడం బాధాకరం. విషయం ఏంటంటే ఆమె హిందీ పండితురాలు. వారు మా స్కూల్కి వచ్చినప్పటి నుంచి హిందీలో విద్యార్థులు మంచి మార్కులు సాధించేవారు. అందులో మా అబ్బాయి కూడా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హిందీలో మంచి మార్కులు సాధించాడు. దాంతోపాటు మా కుటుంబం నుంచి 6-7 విద్యార్థులు ఇప్పటికీ హిందీలో మంచి మార్కులు సాధిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో మేడం గారు బదిలీపై వెళ్ళడం బాధాకరం. అదే కాకుండా మేడం గారు సేవా కార్యక్రమాలు విద్యార్థుల స్థితిగతులను తెలుసుకొని వాళ్ళ తల్లిదండ్రులకు నిత్యావసర సరుకులు కానీ ఆర్థికంగా కానీ సహాయం చేయడంలో ముందుండేవారు. అదే కాకుండా మా ఊరిలో వాట్సాప్ గ్రూప్లో ఎవరికైనా ఆపద వచ్చిందని గ్రూప్లో మెసేజ్ వస్తే దానికి స్పందించి ఆర్థికంగా సాయం చేయడంలో ముందుండేవారు. ఇంకా మేడం గారి కుటుంబంలో ఎవరైనా బర్త్డే జరిగిన ఆ సెలబ్రేషన్ జరుపుకోవడానికి వారి స్కూల్లో పిల్లలకి అన్నదాన కార్యక్రమాలు ప్లస్ వారి చదువుకు సంబంధించిన పిల్లల చదువులకు సంబంధించిన పెన్సిళ్ళు కానీ పెన్నులు కానీ నోట్బుక్స్ కానీ కొనియడంలో సెలబ్రేషన్ పురస్కరించుకొని కొనిచ్చేవారు. అదే కాకుండా మేడం గారి అబ్బాయి బయట దేశంలో స్థిరపడ్డాడు. వారి సహాయంతో ఇద్దరు మనుషులను వాళ్ళ అబ్బాయి స్థిరపడ్డ దేశంలో మేడం గారే వీసా తీసి ఎలాంటి దీనిపై ఖర్చులు లేకుండా వారిని అక్కడ మంచి ఉద్యోగంలో స్థిరపడేలాగా సహకరించారు. అందులో మా క్లాస్మేట్ ఉండడం విశేషం. ఏది ఏమైనా అని బదిలీపై వెళ్ళడం బాధాకరంగా ఉంది. అయినా కానీ అక్కడ వెళ్ళిన కాడ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. సేవా కార్యక్రమాలు చేయడానికి మేడం గారు ఆరోగ్యంగా బాగుండాలని దేవుని కోరుకుంటున్నాం. మేడం గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. Morning one and all, this is Taman from 7th class ZPHS Kondapur. Now I am here to tell about our new Hindi teacher. So in this year 2024 in our school there has new teachers and sirs. So in 6th class we didn't understand about Hindi and we were not interested in Hindi. But when Sadalakshmi madam tell about Hindi, from then words in our mindset changed into to study Hindi, and she has a YouTube channel. In that channel she tells us Hindi words, sentences and how to read and write Hindi and how to speak Hindi properly. So we learn Hindi in home and in school too. Now I can speak Hindi properly. She explains very good, like if we didn't understand, so she tells again that chapter. She is a good-natured teacher. She teaches everything about reading, writing, crafting, speaking, singing, stitching and more, and she helps to grow and become a doctor, police, engineer, teacher, dancer and etc. Her YouTube channel name is Amma3079. So you also subscribe that channel and learn Hindi. And I love that teacher very much. She is a good teacher for us. Thank you.